హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇది కంప్లీట్ హెయిర్ స్పా మన ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. మనం చనిపోయే వరకు డైలీ గ్రోత్ ఉండే వాటిల్లో హెయిర్ ఒకటి. సో ముందు స్పా ఎలా చేసుకోవాలో ఇంట్లో చూద్దాం. దీనికి మంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ని డబల్ హీట్ చేసి నేను ఫస్ట్ హెయిర్కి మంచి మాయిశ్చరైజర్గా అప్లై చేశాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎనీ షాంపూ. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. దెన్ ఇది డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ. ఏ షాంపూ ఏది కావాలన్నా మీరు నార్మల్ 2-in-1 షాంపూ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏ షాంపూ వాడినా దాని తర్వాత కండిషనర్ అనేది మస్ట్ అండ్ షుడ్. కండిషనర్ అప్లై చేసేటప్పుడు హెడ్ బాత్ చేశాక తల కడిగేసిన తర్వాత వాటర్ తోటి కొంచెం కండిషనర్ చేతిలోకి అప్లై తీసుకొని తడి తల మీద వెంట్రుకలకి పైనుంచి కింద వరకు జస్ట్ రాసి వదిలేయాలి. అంతేగాని అరచేత్తో దాన్ని రఫ్ చేయకూడదు. కండిషనర్ అప్లై చేశాక రఫ్ చేస్తే వెంట్రుకలు మనం ఏ విధంగా రఫ్ చేస్తున్నామో ఆ స్టైల్లో ఉండిపోతాయి. అందుకని అప్లై చేయడం కాకుండా జస్ట్ పైనుంచి కింద వరకు అప్లై చేసి వదిలేసి 5 minutes ఆగి మామూలు గోరువెచ్చని నీళ్ళతో కడిగేసేయండి. దిస్ ఈజ్ మాస్క్. ఇది మంత్లీ 2 పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఒక చిన్న చిట్కా. నేను తడితలను తుడుచుకోవడానికి ఎటువంటి టవల్స్ వాడను. జస్ట్ కాటన్ చున్నీస్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే యూస్ చేసుకుంటా. సో హెడ్ బాత్ అయ్యాక వాటర్ అంతా తగ్గిన తర్వాత తడితల మీద మాస్క్ని తీసుకొని హెయిర్ని పార్టీషన్స్ కింద విడదీసి జస్ట్ వెంట్రుకలకి పైనుంచి కింద వరకు అప్లై చేయండి. వాటిని కూడా రబ్ చేయొద్దు చేతితోటి. జస్ట్ అప్లై చేసి ఒక టర్కీ టవల్ లాంటి దాన్ని గోరువెచ్చని నీళ్ళలో పిండేసి తలకి పెట్టేసి ఒక 10 minutes తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి వీలైనంత వరకు ఎండలో మాత్రమే హెయిర్ని ఆరబెట్టుకోండి. ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికైనా సరే చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్ వచ్చేయడం, హెయిర్ పలచబడిపోవడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇది కామన్లే అని చెప్పి వదిలేయడం కాకుండా కొంచెం శ్రద్ధ తీసుకుంటే గనక హెల్దీ బబ్లీ మాయిశ్చరైజర్ హెయిర్ అనేది లైఫ్ లాంగ్ మన సొంతం. ఇలాంటి స్పా మన ఇంట్లో మన చేతులతో మనమే చేసుకోవడం వల్ల హ్యాపీగా 75 రూపీస్ 100 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది.